హలో బడీస్. ఇప్పుడు మీ ముందుకు మంచి స్పోర్ట్స్ బైక్ కాకుండా ఇంకా అంతకు మించి అంటే బ్రాండెడ్ ఇప్పుడు మనం హార్డ్ వీల్స్ కానీ BMW కానీ ఇంకా హోండాలో ఉన్నాయి, సుజుకీలోనూ ఉన్నాయి స్పోర్ట్స్ బైక్స్, హార్డ్ వీల్స్, ఇంకా కొన్ని ఇంగ్లీష్ బన్సెస్ అంతా ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు నేను చూపించేదానికోసమని ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని బన్స్ ఉన్నాయో. మొత్తం అన్ని బగ్గీస్ ఓన్లీ స్పోర్ట్స్ బైక్స్, అన్ని బ్రాండెడ్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నప్పుడు జూమ్ చూసేసి BMW, ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్ చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఇప్పుడు అంటే ఇక్కడ ఆల్రెడీ అప్డేటెడ్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. పేరు అయితే కనిపించలేదు. ఇది కూడా హార్లీ డేవిడ్సే. ఇంకొకటి చూపించాను, అంతే మోడల్గా ఉంటాయి. చూడండి, ఇది ఒక బైక్, మనం ఒక కార్ కొనుక్కోవచ్చు అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అంటే మనం వాడకూడదని కాదు, కానీ ఎవరికి వాళ్ళ ఇది ఉంటుంది. BMW కానీ హార్లీ డేవిడ్సన్ కానీ ఇంకొకటి ఇవంతా నేను అక్కడ ఉన్నప్పుడు నేను వీడియో తీసాను చాలా రోజుల ముందు. సో ఇప్పుడు నాకు మళ్ళీ డివైస్ వచ్చింది, అందుకని నేను ఇదన్నీ అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. ఎవరైనా స్పోర్ట్స్ బైక్స్ కానీ లైక్ రైడర్స్ కానీ బైక్ అంటే పిచ్చిగా ఉంటారు కదా చాలామందికి. సో దానికోసం అనేసి మీకోసం అనేసి నేను ఈ వీడియో రీఅప్లోడ్ తీస్తూ ఉన్నాను. ఓకే, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. చూడండి, అంత స్పోర్ట్స్ బైక్ ఇంకా మనం సినిమాలో చూసినట్టే ఉన్నాయి. ఇక్కడ ఇందులో ఇంటరప్ట్ అయినారు కొంతమంది, అందుకని డిస్కషన్ చేస్తే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ ఏరియా కానీ ఇప్పుడు ఉండే ఇక్కడ ఇదంతా మామూలుగా అమెరికన్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారు. మీకు ఓవర్ వ్యూగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం లాంగ్ జూమ్ చేసేసి ఇలా ఉంటాయి స్పోర్ట్స్ బైక్స్. అంటే ఎవరికైనా డ్రీమ్ కదా ఇప్పుడు ఉండే యూత్లలో. ఇంకా మొత్తం అందరికీ మనకి బైక్ అంటే ఒక డ్రీమ్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఇండియా. హలో గుడీస్, ఇక్కడ KTM షోరూమ్ ఉంది. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారంట. ఇది అంతా రైడర్స్ యాక్చువల్గా. ఓకే, మొత్తం ఎవ్రీ ఇయర్స్ కండక్ట్ చేస్తారంట. ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసిన తర్వాత అంతా KTM వాళ్ళు షోరూమ్ వాళ్ళే చూసుకుంటారంతా. ఓకేనా, ఇదంతా రైడర్స్ మొత్తం అనమాట. ఎవ్రీబడి ఉన్నారు ఇక్కడ. చూడండి, రైడర్స్ ఇక్కడ నుంచి నందిని హిల్స్కి అంట పోతారంట ఎవ్రీ ఇయర్. మొత్తం ఇక్కడ KTM షోరూమ్ ఉంది, BTM లెవెల్. ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, అంతా రెడీగా ఉన్నారనమాట. ఇండిపెండెన్స్ డే స్పెషల్. హాయ్ బ్రో. ఇండిపెండెన్స్ డే స్పెషల్ అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం నందిని హిల్స్ వెళ్తారనమాట KTM షోరూమ్ వాళ్ళు. మొత్తం అంతా బైక్స్ అరౌండ్ 60-70 కిలోమీటర్స్ ఉంటుంది, 100 కిలోమీటర్స్. KTM బండి నుంచి మొత్తం అంతా వెళ్తూ ఉంటారు. ఇది చూడండి, మొత్తం ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా. షోరూమ్ నుంచి ఎంత మొత్తం అనమాట. వీళ్ళంతా రైడర్స్ ఇక్కడ నుంచి అటెండ్ చేసేకి వచ్చేస్తారు అనమాట. ఎవ్రీ ఇయర్ KTM షోరూమ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు ఇది షోరూమ్. ఓకే, సో ఇక్కడ వెళ్ళి నుంచి ఒక ఫ్లాగ్ తీసుకొనేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ చూడండి ఎంత మోడల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇది ప్లస్ అది బొట్టేలాగా ఉన్నట్టుంది. ఇతనైతే కాదు, కంప్లీట్గా అంతా మన వాళ్ళు అనమాట. చూడండి, వీళ్ళు కూడా రైడర్స్కి రెడీగా ఉన్నారనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర అంతా రైడర్స్ అనమాట, వెయిటింగ్ ఫర్ సమ్వన్. బీయింగ్ ఇప్పుడు ఈ రైడ్ రెడీ అయిపోతే ఇంకా అందరు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ KTM వాళ్ళు అంతా సాఫ్ట్వేర్ జాబర్స్, అంతా టెక్కీ బాయ్స్ అనమాట. ఇదంతా ఇప్పుడు నందిని హిల్స్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతారు. ఓకే, సో దీనికి ఆల్రెడీ పూజ కూడా చేశాను. ఓకే, చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళంతా సేమ్ రైడర్స్ కంటే ఇంకా చాలా బాగా రెడీ చేశారు బ్రోస్.
హెల్మెట్స్ కానీ బైక్స్ కానీ అంతా చాలా బాగుంది వివో. ఈ బ్రో చెప్పాడు మాకు అడ్వైస్. యాక్చువల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ వచ్చేసి విజిట్ చేస్తారనుకుంటే మూవ్ ఆన్ అయ్యేటప్పుడు వచ్చి ఒక వీడియో తీసుకోండి. నేనైతే రెడీగా ఉన్నాను, ఆల్రెడీ నేను తీసేసుకున్నాను ఇప్పుడే వీడియో. చాలా బాగుంది కూడా.